ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎప్పుడు ఆగిపోతాయో, అందరిలాగా వాడు మా అన్నయ్య ఎప్పుడు కలిసుంటారో. అన్నీ చూసి సరితమ్మా, మళ్ళీ ఏదైనా మర్చిపోతే బాగుంటుంది. లేదన్నయ్య, అక్కకు కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టాను. అవే తీసి సర్దుతున్నాను. సరే సరే, త్వరగా కానివ్వు. అన్నా, ఇలా రండన్నా. మా చెల్లి వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదన్నా. ఇలా రండన్నా, చెప్తాను. అన్నా, ఏమీ అనుకోవద్దు. మీరు నాకు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోవు. ఎలా అయినా సరే మొత్తం డబ్బులు వడ్డీతో సహా కట్టేస్తాను. ఎలా కడతావయ్యా? ఇప్పుడు చూస్తే మీ చెల్లి పెళ్లి పెట్టుకున్నావు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 ఆడపిల్లలున్నారు. వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేదెప్పుడు, నా అప్పు తీర్చేదెప్పుడు? అసలు ఈ జన్మగా నా అప్పు తీర్చగలవా? అదేంటన్నా అలా అంటావు? తల తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు మొత్తం త్వరలోనే తీర్చేస్తాను. నన్ను నమ్మన్నా. ఆ నమ్మకంతోనే ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ఇవ్వలేవేమో అనిపిస్తుంది. అయ్యో, అలాంటి అపనమ్మకం ఏం పెట్టుకోవద్దన్నా. నా కష్టంతో నా చెల్లెల పెళ్లి చేస్తాను. నీ దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తాను. ఇంతకాలం నీ మాట నమ్మి ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే అప్పుల మీద అప్పులు చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ అప్పుల సంగతి తర్వాత. ఈ ఆటో మీద వచ్చే ఆదాయానికి ముందు నా అప్పు తీరుస్తావా లేదా అనేది నా అనుమానం. సరేనా, మీరంతా అనుమానంగా ఉంటే బండి కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి. సరే అయితే ఇవ్వు. ఎవరన్నయ్యా? తెలిసిన వాళ్ళేమ్మా. మరి ఇంట్లోకి తీసుకురావచ్చుగా. మన పనుల్లో మనం ఉన్నాం, మళ్ళీ వాళ్ళందరూ ఎందుకు? బయటే మాట్లాడి పంపించేస్తానులే. ఇక్కడే ఉండు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నేను మాట్లాడతానులే, నువ్వు లోపలికెళ్ళు. ఇవిగో అన్నా, ఆటో పేపర్స్. ఒకవేళ నీ అప్పు తీర్చలేకపోతే ఈ ఆటో మీదే. సరే అయితే వీలైనంత త్వరగా అప్పు తీర్చేయి. ఆటో తీసుకెళ్లే పరిస్థితి మాత్రం తెచ్చుకోకో. సరేనా, ఉంటాను. అలాగేనా. ఏమైందమ్మా? ఏంటన్నయ్యా, అతనితో ఏదో మాట్లాడుతున్నావు? ఆ పేపర్లేం పేపర్లు? ఓ అవా, మొన్న మధ్య వాళ్లకు తెలిసిన వాళ్ళ కాగితాలేవో ఉంటే తెచ్చి నా దగ్గర పెట్టి తర్వాత వచ్చి తీసుకుంటా అన్నారు. ఆ పేపర్లే అవి, తీసుకెళ్ళిచ్చాను. మరి అంతలా బతిమలాడుతున్నావేంటి? బతిమలాడమా? చిచి, అదేం లేదమ్మా. ఏదో మాట వరుసకి ఇంటికి రా అన్నా అని రిక్వెస్ట్ చేశా. ఆయన ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తా అన్నాడు. అంతే, అంతకుమించి ఏం లేదమ్మా. సరే సరే, నువ్వు అవన్నీ సరిదేశావా? సరిదేస్తున్నానన్నయ్య. సరే, వెళ్ళి సర్దు. ఒంటరి వాడిని నేను, ఎవరికేమీ కాను. మా అమ్మ కొడుకుని నేను, మా నాయనకేమీ కాను. సారీ, నేను మా అమ్మతో మాట్లాడాలి.
అమ్మా అర్థమై ఉండదులే, నేను తాగుతుండానే కానీ బాధ పారేసినాను. నాకు తెలుసుమా, నేను తాగితే నువ్వు తట్టుకోలేవు. ఏం చేసేది, ఇంట్లో పరిస్థితి అట్టుండదు. ఇదిగో నీకిష్టమని ఈ స్వీట్ తీసుకొచ్చుండా, తింటావా? నాకు గోరు ముద్దలు పెట్టినావు, నా చేతి ముద్దలు తినకుండానే ఎళ్ళి పూడ్చినావు. నీ చీరుండదే, అందులో నిన్ను చూసుకుంటా ఉన్నానమ్మా నేను. ఆ చీర చింపేసినారు, ఆ చీర నా నుండి లాగేస్తే నేను నా నుండి లాగేసినట్టుండదమ్మా. ఏంది మా నేను చేసిన తప్పు? నేను చంపేసినానా నిన్ను? నువ్వు లేవనే రోజు చస్తూ బతుకుతూ ఉంటాను కదమ్మా నేను. నాయనకది ఏమీ అర్థం కావట్లేదు. నన్ను కూడా అన్నలాగా తమ్ముడిలాగా ఉండమని చెప్తాడు. నా గెట్టమ్మాట కుదురుతుంది. నేను మొదటి నుండి ఎట్టే ఉన్నాను, ఎట్టే ఉంటాను. నీకు ఇంకోటి తెలిసినా, అన్నిప్పుడు షాపుకు ఓనర్ అయి ఉన్నాడు. అత్త, వరుణ్, అర్జున్ అంతా చాలా సంతోషంగా ఉండారులే. కాకపోతే నేనే పనికి మాలినోడిని, తిరుగుబోతోండి, తాగుబోతోండి. నువ్వు ఊరుకోమా, ప్రతిదానికి బాధపడతావు. విట్టాగే బాధపడతా ఉంటే రేపటి నుంచి నా కష్టమే నీకు చెప్పనులే. నేను నీకు నవ్వుతా కనపడాలా, అంతే కదా? సరే ఇదిగో నవ్వుతాండా. కొడితే కొట్టినాడు గానే చాలా ఏళ్ల తర్వాత నాయన నన్ను ముట్టినాడు మా. చాలా ఆనందంగా ఉండదు.